హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాంచీపురం ఇడ్లీ చేస్తున్నాను. సహజంగా కంచి అనగానే మనకు గుర్తు వచ్చేది కంచి కామాక్షమ్మ, కంచి పట్టు శారీ, కంచి ఇడ్లీ కదండి. మరి మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా టేస్టీగా ఉండే కంచి ఇడ్లీని ట్రై చేద్దాం. మరి కాంచీపురం ఇడ్లీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. ఒక గ్లాస్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి నానబెట్టి పక్కకు పెట్టాను. అలాగే 3 గ్లాసుల ఉప్పుడు రవ్వ నానబెట్టుకున్నాను. మినపప్పును గ్రైండర్ చేసుకొని రవ్వను కలిపి ఇప్పుడు సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేశాను. కంచి ఇడ్లీ తాలింపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. జీలకర్ర, మిరియాలు, కొంచెం నెయ్యి, జీడిపప్పు, కరివేపాకు, శొంఠి పొడి, ఇంగువ. కాంచీపురం ఇడ్లీకి టేస్ట్ మరియు ఫ్లేవర్ను కలిగించేది తాలింపేనండి. ముందుగా కడాయి హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకొని దానిలో మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పు, శొంఠి పొడి, కొంచెం ఇంగువ పొడి వేసి ఫ్రై చేసుకొని ఇడ్లీ పిండిలో కలుపుకోవాలి. స్టీమ్ వెజల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని, కాంచీపురం ఇడ్లీ అంటేనే అరిటాకు కానీ విస్తరాకును కానీ ఉపయోగిస్తారు. మీ దగ్గర అరిటాకు కానీ విస్తరాకు కానీ బాదమాకు కానీ ఉంటే వేసి ఇడ్లీ పిండిని వేయడం వల్ల ఇడ్లీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అవేమీ లేకుండా ఒక ప్లేట్లో నెయ్యి రాసి పిండిని వేసుకోవచ్చు. ఇడ్లీ పిండిని ప్లేటుకు సగం వచ్చే వరకు మాత్రమే వేసుకోవాలి. ఉడికిన తర్వాత పై వరకు వచ్చేస్తుంది. అలాగే మరొక ప్లేట్లో నేను పిల్లలకు నచ్చే విధంగా సిలికాన్ మౌల్డ్లో గీ రాసి పెడుతున్నాను. మీ దగ్గర మౌల్డ్ అయినా సరే, చిన్న చిన్న గ్లాసులు ఉన్నా సరే, చిన్న కటోరాలైనా సరే పెట్టుకోవచ్చండి. పిల్లలు ఇలా చూస్తే చాలా ఇష్టంగా తింటారు. పదిహేను నుంచి 20 నిమిషాల వరకు మనం అలానే స్టీమ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు లిడ్ తీసి ఇడ్లీ కుక్ అయిందో లేదో చూద్దాం. చాలా మంచి వాసన వస్తుంది. చక్కగా ఉడికిపోయిందండి. దీనిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అంతేనండి, టేస్టీ హెల్దీ కంచి ఇడ్లీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు పొడితో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కంచి ఇడ్లీ ఇదివరకు ఒక రోజు పాటు నిల్వ ఉంటుందని ప్రయాణాల్లో తీసుకువెళ్ళేవారు. మరి మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు. బెస్ట్ ఆఫ్ భువన.